కాశ్మీర్ పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అత్యంత విలువైన కుంకుమ పువ్వు సాగు తెలంగాణలోనూ సాధ్యమైందని హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఏరోఫోనిక్ పద్ధతిలో నియంత్రిత వాతావరణంలో ఈ ఖరీదైన పంటను పండించడం ద్వారా రాష్ట్ర రైతులకు కొత్త అవకాశాలను సృష్టించారు. నాబార్డ్ ఆర్థిక సహకారంతో వనపర్తి జిల్లాలోని మోజర్లా హార్టికల్చర్ కాలేజీలో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2 నెలల్లోనే ఫలితాలను ఇచ్చింది. దీంతో ఆసక్తి ఉన్న రైతులకు సాఫ్రాన్ సాగుపైన శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుంకుమ పువ్వు పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వర్సిటీలో సీనియర్ సైంటిస్ట్ సైదయ్య నేతృత్వంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఏరోపోనిక్ మోడల్ ల్యాబ్లో కాశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమ పువ్వు కాడలు నాటారు. కాశ్మీర్లో రాత్రి పగలు వేర్వేరుగా ఉండే ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అక్కడి సూర్యరశ్మి, కర్బన వాయువు మోతాదును మిషన్ల సహాయంతో ల్యాబ్లో కృత్రిమ కాశ్మీర్ వాతావరణం సృష్టించారు. మొబైల్ యాప్ ద్వారా ఉష్ణోగ్రత, కాంతి, తేమలను నియంత్రిస్తూ సాగు చేశారు. ఫలితంగా మొక్కలు మొలిచి పూలు వికసించాయి. దిగుబడి, నాణ్యత రెండూ అధిక స్థాయిలో వచ్చాయని తెలిపారు హార్టికల్చర్ సైంటిస్టులు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ప్యాంఫోర్ గ్రామానికి మాత్రమే కుంకుమ పువ్వు సాగు పరిమితమైంది. ప్రపంచంలో అత్యధికంగా కుంకుమ పువ్వు ఇరాన్ సాగు చేస్తుంది. ఆ తర్వాత భారత్లోనే, అందులోనూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఈ కుంకుమ పువ్వు సాగు చేస్తారు. అయితే రియల్ ఎస్టేట్ పెరగటం, పర్యావరణ మార్పులతో కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కుంకుమ పువ్వు సాగు ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ సాఫ్రాన్ కల్టివేషన్ మార్గం సుగమమైందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏరోపోనిక్ పద్ధతి ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రధానంగా కూలీల అవసరం తక్కువగా ఉందన్నారు. సేంద్రియ పంటతో పాటు దిగుబడి, నాణ్యత కూడా ఎక్కువగా వస్తుందన్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువ కలిగిన పంటల్లో కుంకుమ పువ్వు ఒకటి, ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటాము. ఇరేడియేసి ఫ్యామిలీకి చెందిన పంట. అయితే ప్రపంచవ్యాప్తంగా దీనికి మేలైన డిమాండ్ ఉంది, అత్యధిక డిమాండ్ ఉంది. బట్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఇరాన్ దేశంలో 90% పైగా కుంకుమ పువ్వు కేవలం ఇరాన్ దేశంలో మాత్రమే పండుతుంది. ఆ తర్వాత భారతదేశం, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇంకా చిన్న చిన్న మొరాకో లాంటి దేశాల్లో కూడా పండుతున్నాయి. అయితే భారతదేశానికి వచ్చే వరకల్లా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి కేవలం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే ఈ కుంకుమ పువ్వు సాగు అవుతుంది. అది కూడా సాంప్రదాయకంగా సాగు అవుతుంది. పుల్వామా జిల్లాలో ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది, ప్యాంపోర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇంతకుముందు 1000 ఎకరాల్లో సాగులో ఉండేది ఇటీవల వచ్చిన పర్యావరణ మార్పులతో పంట దెబ్బతినడం, చీడపీడలు పెరగడం, అలాగే రియల్ ఎస్టేట్ పెరగడంతో అక్కడున్న సాంప్రదాయకంగా సాగు తగ్గిపోయింది. కాకపోతే వేరే రాష్ట్రాల విస్తీర్ణం ఈ కుంకుమ పువ్వు విస్తరించడానికి అవకాశాల కంటే అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఈ ప్యాంపోర్ గ్రామంలో ఉన్న ఉష్ణోగ్రత అయితే, గాలిలో తేమ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కావాలి. చలి వాతావరణం కావాలి. పూర్తి చల్లని వాతావరణంలో మాత్రమే కుంకుమ పువ్వు సాగు అవుతుంది. అలాగే గాలిలో తేమ కనీసం 70% నుంచి 80% దాకా ఉండాలి. కానీ డిమాండ్ బాగా ఉంది. అలాగే ఈ మెడిసిన్స్ అంటే యాంగ్జైటీ తగ్గించే, ఒత్తిడి తగ్గించే మందులలో ప్రధానంగా ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కుంకుమ పువ్వును వాడుతున్నారు. అలాగే అనేక ఔషధాలలో సైతం ఈ కుంకుమ పువ్వును వాడుతున్నారు. నాబార్డ్ సహకారంతో కాశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కుంకుమ పువ్వులను పండించామని చెప్పారు సైంటిస్ట్ సైదయ్య. గాలిలో తేమ పరిస్థితులను ప్రయోగశాలలో కల్పించి కుంకుమ పువ్వు పండించామన్నారు. దిగుబడి, నాణ్యత రెండూ ఉత్తమంగా ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చన్నారు సైదయ్య. డిమాండ్కు తగ్గ సప్లై లేని నేపథ్యంలో ఏమైనా సంప్రదాయ సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులకు కానీ, లేకపోతే ఔత్సాహికులకు కానీ, అలాగే ఇండస్ట్రీలుగా అంటే పారిశ్రామికవేత్తలు కానీ సొంతంగా వీటిని సాగు చేసుకోవచ్చా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ల్యాబొరేటరీలో ఎందుకు మనం వీటిని సాగు చేయలేము అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏరోపోనిక్ పద్ధతిలో ఈ కుంకుమ పువ్వు సాగు స్టాండర్డైజ్ చేయడానికి ముందుగా మాకు వాళ్ళు సాంకేతికంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వమన్నారు. ఆ నేపథ్యంలో మేము ఈ కుంకుమ పువ్వుపై ప్రత్యేకమైన పరిశోధనలు చేపట్టాము. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో వనపర్తి జిల్లాలోని మోజెల్లా ఉద్యాన కళాశాలలో ప్రత్యేకమైన ల్యాబ్ ఏర్పాటు చేశాము.
రాష్ట్ర రైతులకు కొత్త రకాల పంటలు అందించేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ నిరంతరం పరిశోధనలు చేస్తోందని తెలిపారు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కుంకుమ పువ్వును సాగు చేస్తామన్నారు. త్వరలో ఈ టెక్నాలజీని రాష్ట్రంలోని రైతులకు అందిస్తామన్నారు. అవసరమైతే ప్రాంతాల వారీగా సాఫ్రాన్ మోడల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు వీసీ రాజిరెడ్డి. ఆ మూలధనలలో మేము గత 1-2 సంవత్సరాల నుంచి దానిపైన పరిశోధన చేసి ఒక క్రాప్ సక్సెస్ఫుల్గా మేము తీయటం జరిగింది. ఆ దిశగా ఇంకొక క్రాప్ తీస్తే ఇంకొక పంట మనం ఒక కోత తీసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటి అనేటువంటి గమనించి దానికి అనుగుణంగా ఉత్సాహకరమైనటువంటి రైతులు ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే శిక్షణ కూడా ఇవ్వడానికి మా యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. ఇది కొద్దిగా కాస్ట్లీ, ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు కానీ వీటిని కనుక సాగు చేసినట్టయితే వారికి శిక్షణ ఇస్తాము. ఇలాంటి కొత్త పరిశోధనలతో రైతులకు మేలు జరుగుతుందంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఈ పంటలను రైతులు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు సైంటిస్టులు.